two sources of light emit with a power of 200 watt. The ratio of number of photons of visible light emitted by each source having wavelengths 300 nanometer and 500 nanometer respectively will be. ఇక్కడ వీళ్ళు పవర్ గురించి మాట్లాడుతున్నారు, వేవ్ లెంగ్త్ల గురించి మాట్లాడుతున్నారు. మనకు పవర్కి తెలిసినటువంటి ఫార్ములా ఏంటంటే ఎనర్జీ బై టైం. ఇది బేసిక్ ఫార్ములా. దీంట్లో మనకు ఒక ఫోటాన్కి ఎనర్జీ అంటే మనం రాసేది హెచ్సి బై ల్యాండా, అంటే హెచ్ ఇంటూ ఫ్రీక్వెన్సీ రాస్తాము. మనకు ల్యాండాలు ఇచ్చినారు కదా క్వశ్చన్లో, అందుకని ఇంకొక ఫార్ములా కూడా ఉందిగా, హెచ్సి బై ల్యాండా ఫోటాన్ ఎనర్జీ. ఎన్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ గురించే క్వశ్చన్. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఉంటాయి కాబట్టి ఎన్ హెచ్సి బై ల్యాండా రాశాను. ఇది టైం ఎలాగూ ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్లో టూ సోర్సెస్ అన్నారు, రెండు సోర్సులు కూడా ఇదే పవర్, అంటే పవర్ అనేది కాన్స్టెంట్. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, అది ఎలాగూ కాన్స్టెంట్. సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్, అది ఎలాగూ కాన్స్టెంట్. పర్ యూనిట్ టైం, ఇది కూడా కాన్స్టెంట్. అంటే వేవ్ లెంత్ లాంబ్డా, ఎన్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్, ఆ రెండిటికి రిలేషన్ ఏమొచ్చింది? ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. మనల్ని అడిగిండేది వాటి రేషియోనే కదా, అంటే n1 బై n2 ఈజ్ ఈక్వల్ టు λ1 బై λ2నే కదా రాయాలి. λ1 అంటే 300 నానోమీటర్స్, λ2 అంటే 500 నానోమీటర్స్. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? 3:5. ఈ ఆప్షన్ ఉంది కదా, అదే కదా కరెక్ట్ ఆప్షన్.